పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. మొత్తంగా 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్, ఒక నగర పంచాయతీకి ప్రస్తుతం పోలింగ్ ప్రారంభమైంది. అయితే కొన్ని చోట్ల ఈవీఎం మొరాయింపు కారణంగా అక్కడక్కడ కొన్ని చోట్ల ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మిగిలిన అన్ని చోట్ల మాత్రం పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగుతున్నట్టు కనిపిస్తుంది. ఉదయం నుంచే ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం బారులు తీరి కనిపిస్తున్నారు. ఉదయాన్నే తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి ఎండలు తీవ్రం అవుతాయని అన్నట్టు ఉద్దేశంతో ఎక్కువ మంది ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూలు కడుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా సుమారు 12% పోలింగ్ నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. మరికొద్దిసేపట్లో కూడా ఇది బాగా పెరగొచ్చని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పోలింగ్ ప్రశాంతంగా సాగడానికి అవసరమైనటువంటి అన్ని భద్రతా ఏర్పాట్లను కూడా తీసుకోవడంలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా 539 పోలింగ్ కేంద్రాలు జరుగుతుంటే ఇందులో 128 పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాత్మకమైనటువంటి గుర్తించారు. దాంతో అక్కడ ప్రత్యేకమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న డిఎస్పీ సత్యబాబు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, పోలింగ్ ఎట్లా సాగుతుంది, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ప్రశాంతంగా పోలింగ్ సాగడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందండి. మొత్తం ఏలూరు నగర కార్పొరేషన్ పరిధిలో 135 పోలింగ్ బూత్లు ఉన్నాయి. దీంట్లో 23 అతి సమస్యాత్మకంగా గుర్తించడం జరిగింది. ప్రతి చోట కూడా అతి సమస్యాత్మకంగా గుర్తించినటువంటి ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. 10 మొబైల్ పార్టీషన్ పెట్టాం. అదేవిధంగా 4 స్ట్రైకింగ్ పోస్టులు కూడా పెట్టడం జరిగింది. ప్రతి చోట కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. రాత్రి అంతా బాగా ప్రలోభ పెట్టే కార్యక్రమాలు చాలా ఉధృతంగా సాగినట్టు వార్తలు వచ్చాయి. ఓటు 3,000కి 4,000 కూడా కొన్నట్టు వార్తలు వచ్చాయి. ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ఏ రకంగా వీటన్నిటిని అదుపు చేసే ప్రయత్నం చేశారు మీరు? నైట్ అంతా కూడా మొబైల్ పార్టీస్ తిరుగుతూనే ఉన్నాయి. దీని కాకుండా మీకు ప్రత్యేకించి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రాత్రి నుంచి ఫోన్ కాల్స్ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తే ప్రతి ఫోన్ కాల్ కూడా అటెండ్ కావడం జరిగింది. అందరి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది పోలీసులు చెప్తున్నటువంటి విషయం. ప్రలోభ పెట్టే చర్యలకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తాం, అన్ని ఏర్పాట్లు తీసుకున్నాం అని చెప్తున్నారు. మరోవైపు పోలింగ్ ప్రశాంతంగా సాగడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు చెప్తారు. మొత్తం పార్టీలన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. టీడీపీ వైసీపీల మధ్య పోరు చాలా నెక్ అండ్ నెక్గా సాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ముందుగానే ఓటర్లందరికీ ఓటర్ స్లిప్పులు పంచి వాళ్ళందరూ ఏదైనా గుర్తింపు కార్డుతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలాగా అన్ని చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. మొత్తంగా పశ్చిమ గోదావరి జిల్లా అంతటా కూడా పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్టు ప్రస్తుతానికి వార్తలు అందుతున్నాయి. ముఖ్యంగా ఏలూరు కార్పొరేషన్లో 50 డివిజన్లకు గాను మొత్తం 135 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగుతుంది. అన్ని చోట్ల ఏర్పాట్లు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఒక గంట తర్వాత ఇది బాగా ముమ్మరంగా పోలింగ్ సాగేటువంటి అవకాశం ఉంది. ఓటర్లు మరింత ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాలకు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని పోలింగ్ అధికారులు భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం ఏలూరులో పోలింగ్ పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో శంకర్, 10 టీవీ, ఏలూరు.